ఏపీలో పొత్తు రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. మొత్తం పొత్తులకి సంబంధించినంత వరకు ఇప్పటికీ బీజేపీ, టీడీపీ, జనసేన కూడా ఢిల్లీ చేరుకొని అక్కడ చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పొత్తు రాజకీయాల మీద మనతో మాట్లాడడానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏపీలో పొత్తులు పారతాయా పారవా? ఏంటి పొత్తులు, ఏంటి పొత్తుల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, సింహం సింగిల్గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తారు, ఏ పొత్తులో పెట్టుకోరని చెప్పి వాళ్లే పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాళ్ల బేరాలు అన్నీ ఆడుతూ ఈ రోజున వాళ్ళ పొత్తులు కుదుర్చుకునే కార్యక్రమంలో ఉన్నారు. సింహం సింగిల్గా వస్తుంది, ఎంతమంది అయినా కలిసి రమ్మన్నాం. ఈ పార్టీలే కాదు, ఇంకే పార్టీలైనా కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ తమ్ముడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య, పిల్లలకు మామయ్య, ఇలాగ ఒక కుటుంబంలో పెనవేసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎన్ని పొత్తులు వచ్చినా ఏమొచ్చినా పటాపంచలు. అయితే వైసీపీలోనే కొంతమంది పార్టీ మారిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సీటు దక్కలేదనో, లేకపోతే వాళ్ళకి నియోజకవర్గం రాలేదనో, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్లకే అవకాశం రాలేదన్న ఒక కొంత అసంతృప్తి కూడా ఉంది. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారు, ఎవరు ఇదవుతారని ఆయన పూర్తిగా ఫస్ట్ నుంచి కూడా పాదయాత్ర చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకు చేయండి, ప్రజలతో ఉండండి, ప్రజలతో మమేకమైండి, మీరంతా మనం కుటుంబం, మనం కలిసి ఉండాలి. ఒకవేళ మీకు సీట్లు రాలేదని కూడా మీరు ఇదవ్వద్దు, బోల్డని పదవులు ఉంటాయి, మనం కలిసి చేసుకుందాం అనుకున్నా. కొంతమంది కావాలని వేరే పార్టీకి వెళ్ళొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఏదేమైనా సరే మా వైఎస్ఆర్ కుటుంబం అందరం కలిసి ఉన్నాం. అంటే ఖచ్చితంగా పొత్తుల నేపథ్యంలో పొత్తు వల్ల మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాము అని చెప్పి బీజేపీ, అంటే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు కలుస్తున్న బీజేపీ కావచ్చు, చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ పొత్తు కనుక పారితే వైసీపీకి ఏమైనా ఇది ఉంటుందా? ఏ మాత్రం 1% కూడా ఇది ఉండదు. నేను ఇంకా పార్టీలు కూడా కలుపుకోమని చెప్తున్నాను. ఎన్ని పార్టీలు కలుపుకున్నా సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో వ్యక్తి అయిపోయారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది వచ్చినా మాకు వై నాట్ 175 ఖాయం. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాంబినేషన్లో వాళ్ళు చాలా కూడా డైరెక్ట్గానే కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏంటి ఈ రాకూడదు, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే మరి తిరిగి టీడీపీ ప్రభుత్వం, టీడీపీ జనసేన ప్రభుత్వమే రావాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ప్రచారాన్ని నడిపిస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలా అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన కోసం ఏ రకంగా ఆయన గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు కంగారు పడతా ఉన్నారు. ఈ దుర్మార్గులు కలిసి వచ్చి మళ్ళీ లాస్ట్ టైంలాగా దోచుకో పంచుకో గాది కింద పంది కుక్కల్లా తినడానికి తయారయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ రానివ్వద్దు, మా జగనే మా నాయకుడు అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. సో వాలంటీర్ వ్యవస్థలోనే కొంత ఇబ్బందులు ఉన్నాయి, వాలంటీర్లే కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అన్నట్టుగా కూడా చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్లకు ప్రత్యేకమైనటువంటి ఇది ఉండేలాగా కనిపిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? వాలంటీర్లు ఈ రాష్ట్రంలో సంచులు మోసే ఉద్యోగమా, భర్త లేనప్పుడు తలుపు కొడతారా, వాలంటీర్ వ్యవస్థ సిగ్గుమాలని చెప్పి అతను ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తి అతను. పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ మీద అభియోగాలు మోపి వాళ్ళు ఏదో మన మనుషుల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి చాలా అనరాని మాటలు కూడా అన్నవాళ్ళు. అటువంటిది వాలంటీర్స్ వ్యవస్థని తీసుకొచ్చి ఒక మానస పుత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, కావాలంటున్నారు. సో అయితే జగన్నే రావాలి అని చెప్పని అంటున్నారని మీరు అంటున్నారు, కానీ కాదు మార్పు కోరుకుంటున్నాము అని ప్రజలు అంటున్నారని చెప్పేసి ఇటు టీడీపీ కానీ జనసేన కానీ చెప్తూ మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధమే అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళు ఏదైనా వాళ్ళు ఏదోటి అనుకుని ముందుకెళ్ళకపోతే వాళ్ళు బతకలేరు కాబట్టి, నడవలేరు కాబట్టి, కదలలేరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనే రావాలి, కావాలనుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలనివ్వను, వ్యతిరేక ఓటు అంటూ కూడా చీలకుండా చేస్తానని చెప్తున్నాడు. అసలు వ్యతిరేక ఓటు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఇంచేతంటే కలిసి వచ్చే ఓటే ఉంది. ఓటు వేయని వాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, ఓటు వేసిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, తటస్థులు కూడా ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. వై నాట్ 175. సో తణుకులో పరిస్థితులు ఎలాగున్నాయి? తణుకులో ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? తణుకులో మీకు గెలుపు బాట ఉందా, లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి, మళ్ళీ నా తణుకు గురించి జరుగుతాను. తణుకులో కూడా పూర్తిగా రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. ఇంచేతంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ రకమైన పథకాలు ఏనాడు అందలేదు, ఏనాడు చేయలేదు. ఇలా పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి, ఇలా 12% ఉండే పేదరికం 6%కి వచ్చింది. వ్యవసాయం
వ్యవసాయం దండగన్న వ్యక్తి, వ్యవసాయాన్ని మెరుగ్గా తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు, ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ని అన్ని రంగాలని ముందుకు నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి మనకు కావాలని కోరుకుంటున్నారు. సో అయితే ఎంపీగా మీకు కొత్తగా అవకాశం ఇచ్చారు, ఎట్లా చూస్తారు ఆ అవకాశం? ఒక యువకుడిని చదువుకున్నవాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ చేయాలని కోరిక ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి ముందుకు పంపించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ నియోజకవర్గంలో, ఎంపీ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఖచ్చితంగా నిజంగానే గెలుపు వైపు ఉందా? అంటే యాక్చువల్గా టీడీపీ, జనసేన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ఇంపాక్ట్ ఎలా ఉండదు? అసలు ఈ పొత్తు ఇంపాక్ట్ మా పార్లమెంట్లో, ఏలూరు పార్లమెంట్లో అసలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో అవి మేము చెప్పుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మాతో పాటు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదు. భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు ఉట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. సో అయితే అది పరిస్థితి. పొత్తుకు సంబంధించినంత వరకు ఎటువంటి ప్రభావం ఉండదు. అయితే ఖచ్చితంగా తిరిగి వైసీపీనే గెలుస్తుందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పొత్తుకు సంబంధించినంత వరకు ఎలా ఉన్నప్పటికీ వచ్చేది తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అన్నట్టుగా కూడా ఇటు మంత్రి కానీ, అటు కాబోయే ఎంపీ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.